14 ఏళ్ల కుర్రాడి క్రికెట్ సంచలనం. మనందరం ఏదో ఒక దశలో కలలు కంటాం కదా, కానీ ఆ కలలు నిజం చేసుకోవాలంటే మనకున్న దారి కాదు, మన నడకే మార్గం కావాలి. ఒక చిన్న గ్రామం, బీహార్ మట్టిలో ఓ చిన్నారి పేరు వైభవ్ సూర్యవంశీ. ఆ ఊరిలో ఎవ్వరూ ఊహించలేరు. తమ ఇంటి ముందు మట్టి తోపు మధ్య బాల్ కొడుతున్న ఓ చిన్న కుర్రాడు ఒక రోజు ఐపీఎల్ లో బౌలర్లకు కబళమవుతాడని. కానీ కల అన్నది ఊహతో కాదు, ఆత్మవిశ్వాసంతో పుట్టేది. అతని తండ్రి ఓ సాధారణ రైతు, తల్లి ఇంటి పనే జీవితం. కానీ వారి ఇంట్లో మాత్రం ఏ రోజు అసాధ్యమనే పదం వినపడేది కాదు. చిన్న వయసు నుంచే వ్యాయామం, పరుగులు, మైదానంలో వేసవి తాపానికి మధ్య ప్రాక్టీస్. బ్యాట్ పాతది, బాల్ పగిలినదే అయినా ఆ కుర్రాడి పట్టుదల మాత్రం రోజు రోజుకు కొత్తగా మెరుస్తుంది. అతనికి బ్యాట్ ఇష్టమైన ఆట కాదు, అది దేవుడిచ్చిన శక్తి. ఒక రోజు, అప్పుడు వయసు 8 సంవత్సరాలే, జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్. గడ్డం పుట్టక ముందు బిగినర్ల మధ్య ఓ చిన్న కుర్రాడు 4 వికెట్లు పడగొట్టాడు. 36 పరుగుల తేడాతో జట్టుకు గెలుపు అందించాడు. ఎవరైనా చూసిన ప్రతి ఒక్కరూ ఒకటే అన్నారట, ఈ వయసులో ఇలా ఆడతావా, ఇది సాధారణం కాదు. అప్పటి నుంచే ఊరి పేరుతో పాటు వైభవ్ పేరు వినిపించేది. స్కూల్ టీచర్స్, ఈడే మన పాఠశాల గర్వం అన్నారు. కోచ్లు, మన వాడిని సీరియస్ గా తీసుకోవాలి అన్నారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిభ ఉంటే కాదు, దానికి తోడు క్రమశిక్షణ, అహంకార రహిత జీవితం, మానసిక శక్తి కూడా ఉండాలి. ఇవన్నీ ఆ చిన్న కుర్రాడిలో సహజంగా ముడిపడ్డాయి. వైభవ్ ఎదుగుదల మామూలుగా జరగలేదు. చిన్న పిల్లాడిలా ఆటపాటలతో కాలం గడిపిన వాడు కాదు. రోజుకు 3 సార్లు ప్రాక్టీస్, స్కూలుకు ముందు, స్కూల్ తర్వాత, అలాగే సాయంత్రం. తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మనకు తెలుసు. కానీ వారిని మించిన మట్టిలో మురిసే పట్టుదల, ఓ పౌరుషం వైభవ్ చూపించాడు. 10 ఏళ్ల వయసులోనే అతని జీవితం బోలెడన్ని ప్రశ్నలు వేసింది. ఇంత చిన్న వయసులో ఎందుకింత కష్టం, ఆట అంటే అంత అవసరమా? కానీ అతనికి తెలిసిందొక్కటే, కష్టం భవిష్యత్తుకు పెట్టే మూలధనం. మన ప్రయత్నం నిన్ను చూసి భవిష్యత్తు రాస్తుంది. అది చిన్న వయసులో వచ్చి ఉండటం చూస్తే ఇది ఓ సాధారణ బిడ్డ కథ కాదు, ఇది ఒక లెజెండ్ జననం. ఒక ఊరి చిన్నోడు, అతను తన స్కూల్ బ్యాగ్ కన్నా ఎక్కువగా బ్యాట్ నే మోస్తాడు. కానీ అతని కలలు మాత్రం స్కూల్ వాల్కే కాకుండా స్టేడియం గోడల మీద పరిగెడతాయి. ఒక రోజు అతని కోచ్ చెప్పిన మాట ఇంకా గుండెల్లో పదిలంగా ఉంది, వైభవ్, నీ ఆట చూస్తుంటే అండర్ 19 కాదు, నేషనల్ లెవెల్లో ఆడే స్థాయిలో ఉన్నావు. అదే రోజు మొదలైంది అతని ఐపీఎల్ ట్రయల్స్ జర్నీ. మొదటి ప్రయాణం ఊరు బస్ స్టేషన్ నుంచి పట్టణం, పట్టణం నుంచి నగరం, నగరం నుంచి ఐపీఎల్ సెలక్షన్ క్యాంప్ వరకు. అతని చేతిలో ఉండేది స్నేహితులు ఇచ్చిన పాత షూస్, తల్లి హాస్పిటల్లో పనిచేసినప్పుడు దాచిన డబ్బులతో తీసిన బ్యాట్. ఐపీఎల్ ట్రయల్స్, ఏకంగా 1000 మంది ఆటగాళ్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అద్భుతం. కానీ వైభవ్ కి ఉన్న అద్భుతం తనలో నమ్మకం. తనతో కలిసి ఉన్నవాడు చెప్పిన మాట ఇప్పటికీ మర్చిపోలేదు, ఈ పిల్లాడు సెలెక్ట్ అవ్వకపోతే టాలెంట్ ని కొలిచి మీటర్లు ఫెయిల్ అయిపోయినట్టే అని. ఐపీఎల్ సెలక్షన్ క్యాంప్ కి వెళ్లి వచ్చిన 10 రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్. నిద్రలో ఉన్న వైభవ్ ని లేపి తల్లి ఆ మాట చెప్పింది, బాబు, నీ పేరు టీవీలో ఉంది, సెలెక్ట్ అయ్యావురా. ఆ కన్నీరు, అది భయం కాదు, అది ఆనందం కాదు, అది గర్వం కాదు, అది కల నిజమవుతున్న క్షణంలో వెలిసే దేవుని దీవెనలు. ఒక 14 ఏళ్ల పిల్లవాడు, దేశపు టాప్ లీగ్ ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ల మధ్య జట్టులో చోటు. ఇదేంటి కలైనా నిజమేనా? అతను నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. ఎందుకంటే ఏ మాటలు ఈ ఆనందాన్ని వివరించలేవు. ఇది దేశం గర్వించాల్సిన విషయం కాదు, ఇది ప్రతి తల్లి తలపై ఆశగా మిగిలిపోయే ఆకాశం. మొదటి మ్యాచ్, స్టేడియం నిండుగా ఉంది. కామెంటేటర్స్ చెవుల్లో మీడియా హడావిడి, అభిమానుల కేకలు. కానీ వైభవ్ మాత్రం మైదానంలో ఉన్నప్పుడు వినేది ఒక్కటే, తన గుండె ధైర్యం. బ్యాటింగ్ కి వచ్చిన అతను ఒక్కో బంతిని తన్నుతూ సాగిపోయాడు. ఒక్కో షాట్ దేశం చేతుల్లో పిడికిలుగా మారిపోయింది. 5 బంతులు, 24 పరుగులు. స్క్రీన్ పై కామెంటేటర్ మాటలు ఆగిపోయాయి. దిస్ ఈజ్ నో చైల్డ్స్ ప్లే, దిస్ ఈజ్ క్రికెటర్స్ ఫ్యూచర్ ఇన్ యాక్షన్. అందరూ చూశారు, ఒక టీనేజ్ ఆటగాడి చేతిలో క్రికెట్ ఏ స్థాయికి చేరవచ్చు. ఆ రోజు స్టేడియం గెడ్డపై ఒక పాత బ్యాట్ తో ఒక చిన్నారి ఓటమి కాదు, ఒక తరం విజయం జరుపుకుంది. ఒక 14 ఏళ్ల బాలుడు ఐపీఎల్ లో రాణించాలంటే ప్రశంసలు వస్తాయి, అదే సమయంలో ప్రశ్నలు కూడా వచ్చేవి. ఇంత చిన్న వయసులో ఎందుకంత హైప్, ఒక మ్యాచ్ కాదు, స్థిరంగా ఆడగలవా అని. ఇలాంటి మాటలు ఆరంభంలో ఎన్నో వినిపించాయి. కానీ వైభవ్ మాత్రం ఒక్క మాట అన్నాడు, నేను మాట్లాడేది నా ఆటతో మాత్రమే, నా రన్లు, నా వికెట్లు, నా ప్రతిస్పందన అని. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద వేదికపై అట్టడుగు నుంచి వచ్చిన ఓ కుర్రాడు ఇలాంటి పరిణతి చూపిస్తే అది గెలుపు కాదు, అది భారతీయ యువతను ప్రతినిధిగా నిలిచిన విజయ శంఖం. ప్రతి ఆటగాడు ఒక మ్యాచ్ ఆడతాడు, కానీ ప్రతి విమర్శకు ఓ గౌరవంతో స్పందించే వ్యక్తి కావటం, అది మాత్రమే శ్రద్ధగల నేత లక్షణం. వైభవ్ కథ అనేది ఓ వ్యక్తి విజయం మాత్రమే కాదు, అది వెనకబడిన గ్రామ
గ్రామాల ఆశల ప్రతినిధి. అతన్ని ప్రతి పరుగులో తల్లి తీసుకున్న ఓటి, తండ్రి వేసిన చెరుకు తీగలు, అతని కోచ్ ఆశలు, స్కూల్ టీచర్ బలపరిచిన శ్రద్ధ ఇవన్నీ ఉన్నాయి. ప్రతిసారి అతను క్రీజ్ లోకి వస్తే కేవలం స్కోర్ బోర్డు కదలదు, ఒక తరం గుండెలు ఉలికిపాటుగా కొడతాయి. ఐపీఎల్ అంటే డబ్బు కాదు, అది కలల వేదిక. వైభవ్ లాంటి బాలుడి కష్టం చూసినప్పుడు మనందరం నమ్మాలి, ఓ గుడిసెలో పుట్టినవాడు స్టేడియం తలుపులు తట్టే శబ్దమై మారతాడు. ఈ కథ మీరు వింటూ ఉలిక్కిపడ్డారా? ఎందుకంటే ఇందులో మీ జీవితం కనిపిస్తుంది. మీ చిన్నతనంలో మీరు మానేసిన కళ, మీరు వదిలేసిన శ్రమ, మీరు అలసిపోయిన నమ్మకం, ఇవన్నీ మనందరిలో ఉన్నాయి. వైభవ్ విజయం అంటే మనందరం మళ్ళీ ఒకసారి ప్రయత్నించాలనే పునాదిని నిర్మించటం. ఆట అంటే కేవలం గెలుపు కాదు, జీవితం అంటే పరుగు కాదు, కష్టపడితే అసాధ్యం అనే పదం మన చుట్టూ తిరగదు అన్న నమ్మకం. ఇవే కథలు నెమ్మదిగా చెబుతాయి. ప్రతి తల్లి తన బిడ్డలో వైభవ్ ని చూడాలి, ప్రతి టీచర్ తన క్లాస్ రూమ్ లో ఓ విజేతను తయారు చేయాలి, ప్రతి మనిషి తాను పడే కష్టాన్ని గౌరవించాలి. ఇప్పటికే ప్రపంచం అతన్ని గమనించింది, కానీ అసలైన ఆట మాత్రం ఇప్పుడే మొదలవుతుంది. వైభవ్ కి ఇప్పుడు ఎదుగుదల అవసరం, మరింత శ్రమ అవసరం, తల్లి చిరునవ్వు, తండ్రి భరోసా, దేశ ప్రజల ఆశీర్వాదం అవసరం. మనవాడే మన దేశపు ఫ్యూచర్ కెప్టెన్ అని గర్వంగా చెప్పే రోజు దూరంలో లేదు. ఒక రోజు మైదానంలో వైభవ్ పరుగులు తీయకుండా ప్రతి మనిషి మనసులో ఒకే మాట తిరుగుతుంది, ఇది మాది కాదు, మనల్ని ప్రతినిధ్యం చేసే కథ. కాబట్టి మనం చేసే ఒక చిన్న చర్య, ఒక చిన్న ప్రోత్సాహం ఇంకో వైభవ్ ను మన దేశానికి అందించొచ్చు. ఇది ముగింపు కాదు, ఇది భారత యువత విజయ యాత్రకు మొదటి మెట్టు. వైభవ్ సూర్యవంశీ కథ అంటే చిన్న వయసు పెద్ద కలలకు అడ్డు కాదు అనే నమ్మకానికి ప్రతిరూపం. ఈ వీడియోను చూసిన ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల కలలను అడ్డుకోవద్దు, వారిలో ఉన్న మెరుపును నమ్మండి. ఈ వీడియోను చూసిన ప్రతి యువత, మీలోనూ ఓ వైభవ్ ఉన్నాడు, మీరు చూడలేని ఓ శక్తిని నమ్మండి, కష్టపడండి, వెనక్కి చూసే అవసరం లేదు. ఎందుకంటే ఒక గ్రామం నుంచి వచ్చిన బాలుడు ఇప్పుడు స్టేడియం మీద జెండా ఎగరవేస్తున్నాడు, మీరు చేయగలరు. ఇది కథ కాదు, ఇది మిమ్మల్ని నమ్మించే నిజం. ఓ వైభవ్ వచ్చాడు, ఇంకో వేల మంది వైభవుల కోసం ఇప్పుడు మీరు ముందడుగు వేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.